అభివృద్ధి పనుల్లో నాణ్యమైన ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఎమ్మెల్యే నజీర్ సూచించారు. ఇవాళ ఆయన గుంటూరు జిల్లా వెంకటరావు నగర్, సంజీవ్ నగర్లో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనుల పురోగతి, వినియోగిస్తున్న మెటీరియల్ నాణ్యత, పూర్తి చేసే సమయంపై అధికారులు కలెక్టర్లతో వివరాలు తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు వేగవంతంగా చేపట్టాలని సూచించారు. వర్షాల సమయంలో రహదారులపై నీరు చేరి ప్రయాణం కష్టసాధ్యమవుతుందని గుంటూరు నగరపాలక మేయర్ తెలిపారు. సీసీ డ్రైన్ పూర్తయితే సమస్యలు గణనీయంగా తగ్గుతాయని స్పష్టం చేశారు. అన్ని మురికివాడల్లో కూడా డ్రైన్ టు డ్రైన్ రోడ్డు నుంచి డ్రైనేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు నజీర్ అహ్మద్ గారు ఆచరణ జరుగుతుంది. తప్పకుండా వచ్చే మార్చిలోపు ఈ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఆయన ప్రజలందరూ సహకరించండి. కొద్ది ఇబ్బందులు కలుగుతాయి. అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని రాకపోకలు కూడా ఇబ్బందులు జరుగుతుంది. తప్పకుండా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఏరియాలో తయారవుతున్నారు. అలాగే ఈ వార్డు కార్పొరేటర్ ఈ ప్రోగ్రాం తరపున మా డిప్యూటీ మేయర్ మేడం సజిలా గారు అందరూ కూడా చేసి ఒక్కరు కూడా కుటుంబ నాయకులు. అలాగే ముఖ్యమైనటువంటి రహదారులన్నింటిలో కూడా సీసీ రోడ్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు గత కొంతకాలంగా అభివృద్ధి కుంటపడినటువంటి పరిస్థితులు. గతంలో 2 సంవత్సరాల పాటు ఈ 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైనవి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు కార్పొరేషన్ కి నిధులు లేక ఇబ్బందులు పడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినటువంటి పరిస్థితులు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల నిధులను వాటిని వినియోగించేటువంటి విధంగా పెద్ద ఎత్తున నిధుల్ని సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు చూస్తా ఉన్నాం, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి వెల్ఫేర్ సెంటర్లో వాకింగ్ ట్రాక్ కానీ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా దినదినాభివృద్ధి దాని మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ఈరోజు. కానీ వైసీపీ నాయకులు ఈరోజు అధికారం పోయి ప్రజలు చీ కొట్టినా కూడా సిగ్గు